13వ శతాబ్ది నాటి చరిత్ర గల విగ్రహాలున్న దేవాలయంగా పురావస్తు శాఖతో గుర్తింపు పొందిన విశాఖ సిటీ పెదనర్వలో శ్రీ ఉమా నాగలింగేశ్వర స్వామి వారి స్వయంభూ దేవాలయం కార్తీక మాసోత్సవాల సందర్భంగా భక్తజనం నీరాజనాలు అందుకుంటోంది. విశాఖలో అతి పురాతన గ్రామాల్లో నరవ గ్రామం ఒకటి. నరవలో 100 ఏళ్ల క్రితం బ్రాహ్మణ కుటుంబం శివాలయ నిర్మాణానికి తలపెట్టింది. పిడుగుపాటుతో ఆ శివాలయ నిర్మాణానికి ఆటంకమైంది. ఆ రోజుల్లో అదే ప్రాంతంలో దుక్కు దున్నుతున్న రైతుకు త్రిశూలం, శివలింగం, అమ్మవారి విగ్రహం, 2 నందులు, వినాయక విగ్రహాలు బయటపడడం సంచలనమైంది. అప్పట్లో ఇక్కడ చిన్నపాటి శివాలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత ఆలయాభివృద్ధిలో భాగంగా శివలింగాన్ని ఎంత కదిపినా భూమి లోపలికి చొచ్చుకొని ఉండడంతో నిర్వాహకులు శివలింగం జోలికెళ్లలేదు. శివలింగం, అమ్మవారి విగ్రహాలను అలా పూర్వం మాదిరిగా ఉంచి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ దేవాలయం కాలక్రమంలో భక్తుల నీరాజనాలు అందుకుంటూ ప్రసిద్ధి చెందింది. సమీపంలో ఎన్ని శివాలయాలు వెలిసినా ఇక్కడి స్వయంభూ దేవాలయానికి మాత్రం ఆదరణ తగ్గలేదు. ఇక్కడ అనుకున్న కోరికలు సిద్ధిస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇక్కడ ఉత్సవాలు విశేషంగా నిర్వహిస్తుంటారు. పెద్ద సంఖ్యలో భక్తులు శివదీక్షలు ఆచరిస్తున్నారు. నరవ, కోటనరవ, సత్తివానిపాలెం, జగ్గయ్యపాలెం, జర్రిపోతులపాలెం, చింతగట్ల, నందవరపువానిపాలెం, సబ్బవరం, ఇటు కొత్తపాలెం, ఎల్లపువానిపాలెం, చంద్రనగర్, గోపాలపట్నం ప్రాంతాలతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాదు పట్టణాల నుంచి కూడా భక్తులు దర్శిస్తుండడం విశేషం. కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకుని 3వ సోమవారం ఇక్కడ 10,000కు పైగానే భక్తులు దర్శించి మహా అన్నప్రసాదాలు స్వీకరించడం మంచి అవకాశంగా భావిస్తారు. ఇక్కడ ఉమా నాగలింగేశ్వర స్వయంభూ దేవాలయ నిర్మాణం సమీపానే రుద్రభూమి, ఇంకోవైపు మేహాద్రి రిజర్వాయర్, మరోవైపు కొండలు నరవ గ్రామానికి వాస్తుగా గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా భౌగోళిక పరిస్థితులు ఉండడం వల్ల గ్రామానికి ఎలాంటి లోటు లేదని భక్తులు సంతోషిస్తున్నారు. ఇది 13వ శతాబ్దం నాటి శివాలయము. ఇది ఒక 100 ఏళ్ల క్రితం ఒక శివాలయాన్ని ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నిర్మించుదామని ఊరికి ఆనుకునే శివాలయం తలపెడితే ఆ వారం రోజుల ముందు పిడుగుపడి ఆ శివాలయం ధ్వంసమైంది. అప్పుడు వెంటనే ఒక రైతు నాగలి దున్నుతూ ఉంటే త్రిశూలం అడ్డంగా ఉండి ఆ దూడలు కదలకపోతే ఏం జరిగిందా అని చెప్పేసి అది తీస్తే ఫస్ట్ త్రిశూలం తగిలింది. ఆ తర్వాత శివలింగం, అమ్మవారు, 2 నందులు, 2 వినాయకుడి విగ్రహాలు కూడా భూమిలో లభ్యం అవడం జరిగింది. ఆ రోజు 100 ఏళ్ల క్రితం మా పూర్వీకులందరూ కూడా ఇక్కడ శివాలయం నిర్మించాలని సంకల్పించి ఒక చిన్న దేవాలయంలాగా చేసి ఇవాళ దినదినాభివృద్ధి చెందుతూ ఈ పరిసర గ్రామ ప్రజలకే ఆరాధ్య దైవంగా ఈ ఉమా నాగలింగేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ 11 సోమవారాలు కానీ 11 రుద్రాభిషేకాలు కానీ చేసుకుంటే తప్పక మనసులో ఏదైతే కోరుకున్నారో అది సఫలీకృతం అవడం వల్ల వాళ్ళు ఇతోధికంగా సాయం చేసి అన్నదానం కానీ లేకపోతే గుడి నిర్మాణంలో కానీ స్వచ్ఛంద విరాళాలతో ఇది నిర్మించినటువంటి గుడి తప్పించి ఎవరిని కూడా ప్రోత్సహించలేదు. ఇది ఊరికి నరవకి ఈశాన్యం ఉండడం వల్ల ఈ నరవలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఉన్నది. శివుడు చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుందని చాగంటి కోటేశ్వర గారి ప్రసంగాల్లో వినడం చూసాం. కానీ ప్రత్యక్షంగా మా ఊరు సుభిక్షంగా ఉన్నది అని అంటే శివుడు చల్లగా ఉండడం వల్లే. మా ఊర్లో ఒక 7 గ్రామ దేవతలు ఉన్నాయి. అన్నిటికీ కూడా గుడులు కట్టి పండగలు కూడా దిగ్విజయంగా చేస్తున్నారు అని అంటే అదంతా ఈశ్వర విద్య అని చెప్పేసి మేము ఇప్పటికీ అనుకుంటాం. ఇక్కడ ఏదైతే ప్రతి కార్తీక మాసంలో 4 సోమవారాలు కూడా ఎవరైతే ఉన్నారో మాలాధారణ భక్తులైతే శివస్వాములు కానీ మన అయ్యప్ప భక్తులకు కానీ ఇక్కడ భిక్ష పెట్టడం, అలాగే 3వ సోమవారం విశేషంగా నారాయణ సేవగా పిలువబడే అన్న సమారాధన సుమారు ఈ పరిసర గ్రామ ప్రజలందరూ కూడా ఒక 12,000 మందికి అన్నదానం స్వచ్ఛంద విరాళాలతోటే వాళ్ళు ఎవరైతే మనసులో అనుకుంటారో అవి రేషన్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అవి ఓన్లీ వాలంటీర్గా ఆర్గనైజ్ చేసి ఏదైతే ఉందో మా కమిటీ
అన్నీ కూడా ఏర్పాట్లు చేస్తారు. అలాగే గ్రామ ప్రజలందరూ సహాయ సహకారాలతో, పరిసర గ్రామ ప్రజల సహకారాలతో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు నిర్మించడం జరిగింది. సుమారు ఇక్కడ ఏదైతే ఉందో శివపార్వతులు కైలాసంలో కూర్చునేటట్టే ఉంటారు. ఇక్కడ వచ్చిన ప్రతి భక్తుడు కూడా తన్మయత్వం పొంది ఏదైతే ఉందో దక్షిణ భాగాన్ని శ్మశానం ఉండటం వలన ఆ పొగ శ్మశానంలో కలిగే ఏదైతే శవాల మీద వచ్చే పొగ ఈ శివలింగం మీద గుడి మీద నుండి వెళ్తుంది. అలాగే ఉత్తర వాహినిగా మేఘాద్రి రిజర్వాయర్ గడ్డ కూడా ఇలాగ పారడం వల్ల ఊరికి కూడా వాస్తు ప్రకారంగా ఈశాన్య ఉండడం వల్ల ఈశాన్య దేవుడు నిజంగా మా ఊరికి చాలా అదృష్టం.